ఫ్రెండ్స్, 8 లక్షలతో ఎంతమందికి మనం భోజనాలు పెట్టొచ్చు? 7 లక్షలతో ఎన్ని సాలువాలు కొనొచ్చు? 18 లక్షలతో ఎన్ని ఆర్ట్ గ్యాలరీలు పెట్టొచ్చు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ బోనం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజమహేంద్రవరంలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దానికి అక్షరాల 33,27,000 రూపాయలనైతే ఖర్చు చేసింది. మీరు విన్నది నిజమే. ఒక కార్యక్రమానికి ఒక్క రోజుకి 33,27,000కు పైగా ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. ఇంత ఖర్చు చేసి అక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక 500 స్టాల్స్ పెట్టి కార్యక్రమం నిర్వహించారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇటీవల కాలంలో పలు ఆర్గనైజేషన్స్ చాలా చోట్ల నిర్వహించడం మనం చూస్తున్నాం. 33 లక్షలు పైగా ఖర్చు అవుతుంటే వారు కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యమయ్యే పనేనంటారా? కాదు కదా. అలాంటప్పుడు అంత ఖర్చులు అవ్వట్లేదనే కదా దాని అర్థం. కేవలం ప్రభుత్వానికి మాత్రమే అంత ఖర్చు ఎందుకైందంటారు? దానికే 33 లక్షలు ఖర్చు చేశారు అంటే, త్వరలో ఇదే నెలలో అమరావతి ఆవకాయ, పేరు వినడానికి ఫనీగా ఉన్నా ఇది చాలా పెద్ద కార్యక్రమం అని ప్రభుత్వం చెప్తోంది. అమరావతి ఆవకాయ అనే పేరు వినగానే ముందుగా మనకి ఇదేదో ఫుడ్ ఫెస్టివల్ అనే అపోహ కలుగుతుంది. కానీ ఇది ఫుడ్ ఫెస్టివల్ కాదు, ఇది కూడా ఒక విధమైన కల్చరల్ ఈవెంట్. ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. అమరావతి ఆవకాయ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తోంది. దీనికి సాహిత్య ప్రముఖులను, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను తీసుకొస్తామని చెప్తోంది. నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థ కూడా అప్పగించింది. దీనికి చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 5 కోట్లు. ఏంటి, కల్చరల్ ప్రోగ్రామ్కి 5 కోట్లు ఖర్చు చేయండి అనుకుంటున్నారా? అంతేనండి. అంత భారీ స్థాయిలో చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఖర్చు మాత్రం భారీగా ఉంటుంది. ఎక్కడ తగ్గేది లేదు ఖర్చు విషయంలో అన్నట్టుగా మన ప్రభుత్వ పెద్దలు అమరావతి ఆవకాయకి 5 కోట్లను కేటాయించామని చెప్తున్నారు. కనీసం గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవాలను లేదా స్థానిక పండుగలను, జాతరలను ప్రోత్సహిస్తే ఇన్ని కోట్లు కాదు కదా, కనీసం లక్షల్లో కూడా ఖర్చు కాదు. అలాంటి వాటిని ఏమాత్రం పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లు వెచ్చించి అమరావతి ఆవకాయ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనుంది. ఇదంతా జనం సొమ్ము, మనం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు. సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేయాల్సిన మన డబ్బులను ఇలా అనవసరమైన ఆర్భాటాలకు, అక్కర్లేని కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ప్రజలకైతే లేదు. అయినప్పటికీ ఏడాది పొడవునా ఇలాంటి ప్రోగ్రాములు చేస్తామని, అమరావతి ఆవకాయలాగానే మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి వాటికి కనీసం 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయం వరకు వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయామని, కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తుండడం విడ్డూరం కాకపోతే మరి ఇంకేమనుకోవాలి. ఆర్భాటాలకి డబ్బులు ఉంటాయి కానీ ప్రజల సంక్షేమానికి, ప్రజల క్షేమానికి ఖర్చు చేయడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పడం ఏంటో వారికే తెలియాలి. అయితే దీని మీద ఇప్పటికే అనేక విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ వెనకడుగు వేయనంటోంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలా పోయినా ఖర్చులు చేస్తామనే చెప్తోంది. తమ ప్రచార యావ ముందు ఇవేమీ పట్టించుకోము అని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ప్రకటనల పేరుతో లక్షలాది రూపాయలను ధారపోస్తోంది. అదంతా కూడా మన ప్రజల డబ్బే. ఎవరైనా ఇది తప్పు అని చెబితే వారి మీద కేసులు పెట్టి అక్రమంగా
వేధించడం అనేది ప్రస్తుతం చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి గొంతెత్తాల్సిన నోళ్లు సైతం మోగబోతున్నాయి, లేదా గొంతు నొక్కేస్తున్నారు. ఇంతకీ రాబోతున్న అమరావతి ఆవకాయ కార్యక్రమానికి మీకు ఆహ్వానం అందిందా? నిజానికి స్థానిక రచయితలు కానీ, సాహిత్యకారులు కానీ, కవులకు కానీ వీళ్ళెవరికి ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ఆహ్వానం లేదు అని చెప్తే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎక్కడెక్కడి నుంచో, అటు తెలంగాణ నుంచి కానీ, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని తీసుకొచ్చి సాహిత్యం మీద, కళల మీద మనకు అవగాహన కల్పించడం కోసం ప్రసంగాలు చెప్పిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అంటే కేవలం ప్రసంగాల కోసం 5 కోట్ల రూపాయలని ఖర్చు చేయనుంది. ఇది వినడానికి ఆశ్చర్యం అనిపించిన నిజం. అంత ఖర్చు చేస్తూ అమరావతి ఆవకాయని పెట్టారు కదా, ఇదేదో అమరావతి నగరంలోనో లేదంటే అమరావతి రాజధానిలోనో చేస్తున్నారా అంటే అది లేదు. అమరావతి చిత్రకళ ప్రోగ్రాంనేమో రాజమహేంద్రలో నిర్వహించారు. అక్కడ రాజమండ్రికి అమరావతికి ఉన్న సంబంధం ఏమిటో తెలియదు. అక్కడ అలా జరిగితే ఇప్పుడు అమరావతి ఆవకాయ పేరుతో విజయవాడలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అమరావతి అన్నప్పుడు అమరావతిలో చేయాలి, కానీ విజయవాడలో ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. పోనీ ఇంత ఖర్చు చేస్తున్నారు కదా, దీంట్లో స్థానిక కళాకారులకు కానీ లేదా స్థానిక సాహిత్యకారులకు కానీ ఏదైనా గౌరవం కల్పిస్తారా, ఏదైనా అవకాశం ఇస్తారా అంటే అది కూడా ఏమీ లేదు. మరి ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నట్టు, ఎవరి కోసం నిర్వహిస్తున్నట్టు అని అడిగితే, ఆవకాయ అనేది మన కల్చర్లో భాగం కాబట్టి దాన్ని ప్రచారం చేయడానికి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. నిజానికి సాహిత్య కార్యక్రమాలకి లేదా కళల ప్రదర్శనకి ఆవకాయ అనే పేరు ఎందుకు పెట్టారో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఏదో అమరావతి ఆవకాయ రైమింగ్ కలిసి వచ్చిందని పెట్టారేమో తప్ప నిజానికి ఆ పేరుకి అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఇలాంటి అనాలోచిత ఆర్భాటాలకు ఎందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది? సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని, మరోవైపు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు వైద్యం అందించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, 108లను నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, పింఛన్లు తీసేయకుండా కొత్తవి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఇవ్వడానికో లేదంటే జీతాలు పెంచడానికో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి అసలు నయా పైసా లేదు. ఇన్ని పనులు, ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకొని కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా భావించాలనేది విజ్ఞులైన ప్రజలే ఆలోచించాలి. ఇలాంటి అనాలోచిత ప్రచార యావతో తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం పునరాలోచించుకుంటే ప్రజాక్షేమానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఏదేమైనప్పటికీ అమరావతి ఆవకాయను, అమరావతి చిత్రకళను కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల సొమ్మును ఇలా వృధా చేయడం అనేది ఖచ్చితంగా తప్పనే చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన కొత్త అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.